ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అంబికచే రక్తబీజ సంహారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేయుజమాసం, శుద్ధ తవితి, భానువాసరం. శ్రీదేవి శరన్నవరాత్రులు 4వ రోజు. తన నిశ్చయాన్ని ప్రకటించి దైత్రేయుడు శుంభుడు రక్తబీజుణ్ణి పిలిపించాడు. మహాసైన్యంతో రణరంగానికి వెళ్ళమన్నాడు. ఈ మాటకు రక్తబీజుడు సంబరపడ్డాడు. ఇప్పుడే వెళ్తాను, నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను, కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను, మీకు పాదదాసీని చేస్తాను అంటూ రథమధిరోహించి ఉద్యానవనం వైపు కదిలాడు రక్తబీజుడు. రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించిన అంబిక శంఖం మరోసారి భీకరంగా పూరించింది. రక్తబీజుడు వచ్చాడు. చండముండుల్లాగానే గౌరవంగా అంబికతో మృదువుగా మాట్లాడాడు. హే బాలే, శంఖమంత గట్టిగా పూరిస్తున్నావు, నేను భయపడి పారిపోతాననుకున్నావా? నేనేమి పిరికివాణ్ణి కాదు, ధూమ్రలోచనుణ్ణి కాదు. నా పేరు రక్తబీజుడు. యుద్ధం చేయాలనుకుంటే సన్నద్ధంకా, ధనస్సు ఎక్కుపెట్టు, నా పరాక్రమం చూద్దువు గాని. ఇంతవరకు నేను ఎదిరించిన వాళ్ళలాంటి వాణ్ణి కాదు నేను. అయినా 9 రసాలలోనూ 2 ముఖ్యమైన రసాలు, శృంగారము, శాంతమును. వీటిలో కూడా శృంగారమే మహారాజు. లక్ష్మీనారాయణులు, సరస్వతీ చతుర్ముఖులు, శచీ దేవేంద్రులు, పార్వతీ పరమేశ్వరులు ఈ రసాన్నే ఉపాసిస్తున్నారు. తరువు తీగ, మృగము మృగి, కపోతము కపోతి, ఇలా జగత్తంతా జంటలమయం. అంతటా సంయోగ శృంగారమే. ఈ వైభోగాలను పొందలేని పిరికి పందలు వైరాగ్యాలను ఆశ్రయించి యతులు, సన్యాసులు అవుతున్నారు. మన్మధుడు మనస్సులో కదం తొక్కుతుంటే ఎక్కడి జ్ఞానము, ఎక్కడి వైరాగ్యము? అంతా ఒట్టి వంచన, ఆత్మవంచన, పరవంచన. కళ్యాణి, నువ్వు కూడా ఏదో ఇలాంటి వంచనకు లోనైనట్టు కనిపిస్తున్నావు. త్వరగా ఉచ్చు నుంచి బయటపడు. నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసుకో. త్రిలోక విజేత శంభుడినైనా సరే, అతడి తమ్ముడు మహాబలుడు నిశుంభుడినైనా సరే వరించు, రసరాజభోగాలు అనుభవించు. చండముండుల వంటి వాణ్ణి కానంటూనే రక్తబీజుడు అదే బాణీలో చేసిన ప్రసంగానికి అంబికాదేవి పెద్ద పెట్టున పరిహసించింది. కాళికాదేవి వికృతంగా వికటాట్టహాసం చేసింది. అంబికాదేవి మృదుమధురంగా బదులు పలికింది. రక్తబీజ, ఎందుకింత శ్రమపడి ప్రసంగించావు? నేనేమీ వివాహం చేసుకోనని భీష్మించలేదే. మొదట వచ్చిన దూతతో చెప్పాను కదా, నాకు బలంలోనూ రూపంలోనూ సాటి వచ్చేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను. కాకపోతే అది నిరూపణ కావాలి. నిరూపితం అవ్వాలంటే నాతో యుద్ధం చేసి నన్ను జయించాలి. అప్పుడు ఆ సదృశ్య బల సంపన్నుడిని పరిణయం ఆడతాను. ఈ మాట శుంభులకు చెప్పమని ఆ దూతకు స్పష్టంగా తెలియజేశాను. శుంభుడు కానీ నిశుంభుడు కానీ వచ్చి బలం నిరూపించుకొని నన్ను చెట్టపట్టవలసింది పోయి మిమ్మల్ని అందరినీ ఇలా పంపిస్తున్నాడు. ఇప్పుడేమో నువ్వు వచ్చావు. సరే, యుద్ధం చేస్తావో పారిపోతావో తేల్చుకో. ఈ మాటలకు రక్తబీజుడు అసహనంతో కుమిలిపోయాడు. హఠాత్తుగా ధనస్సు ఎక్కుపెట్టి సింహం మీద శరాసారం కురిపించాడు. అంబిక అలవోకగా వాటినన్నిటినీ తునాతునకలు చేసింది. పిడుగుల్లాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయం చేయని కముకు దెబ్బలు కొట్టింది. రక్తబీజుడు రథంలోనే పడి స్పృహ కోల్పోయాడు. దానవ సైన్యం లబోదిబోమని గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. దానవీరుల హాహాకారాలు శుంభుడి మందిరంలోకి వినిపించాయి. మండిపడ్డాడు. మూలబలంగా నిలిచిన మహాసైన్యంలో
సగభాగాన్ని వెంటనే రణరంగానికి తరలించాడు. అంబికాదేవి లోకభీకరంగా ఘంటానినాదం చేసింది, ధనుష్టంకారం చేసింది, విజయశంఖం పూరించింది. ఈ మూడు నాదాల భీషణ ధ్వనికి కాళికలో ఉత్సాహం ఉరకలు వేసింది. సింహవాహనం ఆవులించి జూలు దులిపి గర్జించింది. దానవీరులందరూ అన్ని వైపుల నుంచి ఒకేసారి వజ్ర కఠోర విశిఖాలను కురిపించారు. కాళికాదేవి వాటి పనిపడుతోంది. సరిగ్గా ఇదే సమయానికి బ్రహ్మాది దేవతల దివ్యశక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి. సరస్వతీదేవి సూత్ర కమండలును ధరించి హంసవాహనం మీద వచ్చి అంబిక పక్షాన నిలిచింది. శంఖచక్ర గదాధారిణి అయిన లక్ష్మీదేవి గరుడవాహనం మీద వచ్చింది. త్రిశూలం ధరించి అరచంద్రుణ్ణి కొప్పులో తురుముకొని వృషభవాహనం మీద శాంకరి వచ్చింది. శక్తి హస్తవిభూషితగా నెమలి వాహనం మీద కౌమారి, వజ్రపాణి అయి ఐరావతం మీద శచీదేవి, సూకరాకారంలో ప్రేతాసనం మీద సూకరి, నారసింహి, యమదండం ధరించి మహిషవాహనం మీద యామ్యాదేవి, వారుణి, ప్రముఖ దిక్పాలకుల కాంతలందరూ తమ తమ అనుచరీకరణాలతో వచ్చి నిలిచారు. అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించింది. శంకరుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. దేవకార్య సిద్ధి కోసం ఇంకా ఆలస్యం చేయకుండా దానవులను సంహరించమని, శుంభనిశుంభులను హతమార్చి లోకాలను కాపాడమని, ప్రాణికోటికి ఆనందం పంచమని అంబికను శివుడు అభ్యర్థించాడు. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. ఆ క్షణంలో ఆవిడ శరీరం నుంచి అత్యద్భుత శక్తి ఒకటి ఆవిర్భవించింది. భీషణంగా ప్రచండంగా ఉంది. శివాచత నినాదాలతో ఆవిర్భవించింది. ఘోర రూపంతో ఆవిర్భవించింది. రూపం ఎంత భీకరంగా ఉన్నా ముఖం మీద మాత్రం చిరునవ్వులు చిందులాడుతోంది. దేవదేవ, పార్వతీ ప్రాణవల్లభ, నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టాలి. దూతగా శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళు. నా మాటగా చెప్పు. స్వర్గాన్ని దేవతలకు వదిలేసి, భూలోకాన్ని మానవులకు వదిలేసి వాళ్ళని వెళ్ళిపోమ్మను. పాతాళంలో ఉండిపోమ్మను. ఇంద్రుడు స్వర్గసింహాసనం అధిష్ఠించాలి. దేవతలు సుఖశాంతులతో వర్ధిల్లాలి. యజ్ఞభాగాలు దేవతలకే దక్కాలి. జీవితేచ్ఛ ఉంటే ఇలా చెయ్యమను, లేకుంటే యుద్ధానికి రమ్మను. నా వెంట వచ్చిన ఆడనక్కలు వారి రక్తంతో విందులు చేసుకుంటాయని చెప్పు. శివుడు క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. శంభుడు కొలువు తీరి ఉన్నాడు. శివుడు ప్రవేశించాడు. మూఢమతి, దానవాధిపతి, నేను శంకరుడను, త్రిపురాంతకుడను, అంబికాదేవి దూతగా వచ్చాను. కడసారిగా నీకు హితవు చెప్పి రమ్మని ఆమె నన్ను పంపించింది. స్వర్గలోకాన్ని, భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళానికి పారిపో, ప్రహ్లాదులతో కలిసి సుఖంగా జీవించు. లేదంటే మరింక ఆలస్యం చేయకుండా రణరంగానికి తరలిరా. సబంధుమిత్ర పరివారంగా నిన్ను సంహరిస్తాను అని అంబిక మీకు హితబోధ చేసి రమ్మంది. అటుపైన మీ ఇష్టం అంటూనే శివుడు వెనుదిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి అంబికాదేవికి శివదూతి అనే పేరు స్థిరపడింది. శంకరుడు ఈ మాట చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కున్నారు. ఇంతదాకా వచ్చాక వెనుదిరగటమేమిటి అనుకున్నారు. శత్రు దుర్భేద్యమైన కవచాలు ధరించి శస్త్రాస్త్రాలన్నీ సమకూర్చుకొని సిద్ధంగా ఉన్న క్రూరాతి క్రూర దానవవీర మూలబలాన్ని మొత్తంగా రణరంగానికి తరలించారు. వారు వస్తూనే చండ ప్రచండంగా శిలావర్షంలా శరాసారం కురిపించారు. అంబికాదేవి ధీటుగా సమాధానం చెప్పింది. రకరకాల ఆయుధాలతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వరవరదర్పితుడు రక్తబీజుడు క్రోధ సంరక్తనేత్రుడై రణరంగానికి వచ్చాడు. గరుడవాహనం మీద వైష్ణవీదేవిని చూశాడు. శక్తి ఆయుధాన్ని విసిరాడు. వైష్ణవి తన గదాయుధంతో దాన్ని తుత్తునీరు చేసింది. సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అది వెళ్ళి వాడి శరీరాన్ని నిలువు కోత కోసింది. చిందిపడిన రక్తబిందువుల నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవించారు. రణరంగం క్రిక్కిరిసిపోయింది. ఎటు చూసినా రక్తబీజులే. అందరూ ఒకేలాగే ఉన్నారు. వైష్ణవీదేవి ఆశ్చర్యపోయింది. బ్రహ్మాణి,
మాహేశ్వరి, నారసింహి, కౌమారి, శచీ ప్రభృతులందరూ ఇదేమిటని వీరపోయారు. తమ తమ దివ్యాయుధాలను యథాశక్తిగా ప్రయోగించారు. వైష్ణవీదేవి మరిన్ని బాణాలను ప్రయోగించి రక్తబీజుణ్ణి ఇంకా గాయపరిచింది. మరిన్ని రక్తబిందువులు చిందిపడి కోటానుకోట్లుగా రక్తబీజులు ఆవిర్భవించారు. వికటాట్టహాసాలు చేస్తూ విజృంభించారు. బ్రహ్మాణి ప్రభృతులకు ఏమి చెయ్యాలో తోచలేదు. దేవతలందరూ నిశ్చేష్టులయ్యారు. అందరినీ దుఃఖము, దైన్యము ఆవరించాయి. కాళికాదేవి ఒక్కతే ఉంది. ఇంతమంది రక్తబీజులతో పోరాడుతోంది. వాడి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఇప్పుడు శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది. ఎలాగా అని దేవతలంతా దిగులు పడుతున్నారు. జగదంబ ఒక్క క్షణం ఆలోచించింది. ఉపాయం తట్టింది. వెంటనే కాళికాదేవిని పిలిచింది. హే చండముండే, నీ నోరును పూర్తిగా విస్తరించు. నాలుకను రణరంగమంతటా చాపు. నేను ప్రయోగిస్తున్న ఆయుధాలతో వాడి శరీరం నుంచి చిందే రక్తబిందువు ఒక్కటి కూడా నేల మీద పడకుండా చప్పరించు. ఈ అసంఖ్యాక రక్తబీజులను అలాగే నెత్తురు చిమ్మకుండా భక్షించు. ఇదొక్కటే మార్గం. విస్తరించు. ఇంకా ఎంతసేపు చేస్తాం వీళ్లతో ఈ యుద్ధం? త్వరగా ముగించి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి హాయిగా వెళ్ళిపోదాం అంటుండగానే కాళికాదేవి కొండ గుహలాగా నోటిని తెరిచింది. రక్త సర్పంలాగా నాలుకను చాపింది. అంబికాదేవి ఒక్క పెట్టున అన్ని ఆయుధాలను అసంఖ్యాకంగా ప్రయోగించింది. తెగిపడుతున్న మాంసఖండాలను నెత్తురు బొట్టు బీరుపోకుండా కాళికాదేవి భక్షించింది. కృత్రిమ రక్తబీజులందరూ ఆవిర్భవించినంత వేగంగానూ లక్షల సంఖ్యలో భక్షితులయ్యారు. అసలు రక్తబీజుడు ఒక్కడే మిగిలాడు. అంబికాదేవి అప్పటికి బాగా పదునెక్కి తళతళలాడుతున్న పొడవాటి కత్తిని బలంగా విసిరింది. రక్తబీజుడి తలాముండెము వేరైపోయాయి. కాళికాదేవి అవలీలగా రక్తబీజుణ్ణి నమిలి చప్పరించేసింది. అశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.